సూరజ్ మహారాష్ట్ర ఎన్నికల కంటే ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొన్ని కామెంట్స్ చేశారు గ్యారంటీల విషయంలో. గ్యారంటీలు ఎట్లా పడితే అట్లా ప్రజలకు ఇస్తే ఇబ్బంది అవుతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం చాలా కష్టసాధ్యం అవుతుంది కాబట్టి బడ్జెట్ చూసుకొని గ్యారంటీలు ఇవ్వాలనే దానిపైన కూడా నిజంగానంటే ఇష్టారీతిన గ్యారంటీలు ఇస్తుంది కాంగ్రెస్ వాళ్ళు అన్నటువంటి ఒక కంక్లూజన్కి అక్కడి ప్రజలు వచ్చినట్టుగా భావించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ మల్లికార్జున ఖర్గే మాటలు అక్షర సత్యాలని చెప్పాల్సి ఉంటుంది. అసలు బడ్జెట్ ఎలా ఉంది, రాష్ట్ర ఆర్థిక స్థితిగతి ఏంటి, ఖజానాలో ఎంత సత్వ ఉంది అనేది చూసుకోకుండా అలవోకగా అలవి కాని హామీలు ఇచ్చి వాళ్ళ భంగపోతున్న పరిస్థితి కాంగ్రెస్. ప్రధానంగా తెలంగాణనే అందుకు ఉదాహరణగా, కర్ణాటకను అందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. మనం ఎన్నికల సమయంలో కర్ణాటక వెళ్లి బెంగళూరు లాంటి ప్రాంతాల్లో లేదా దక్షిణ కర్ణాటకలో పర్యటించిన సందర్భంలో కూడా రాష్ట్ర ఆర్థిక స్థితికి భిన్నంగా కాంగ్రెస్ ఏలుబడిలోకి వచ్చింది, హామీలు ఇచ్చి ఏలుబడిలోకి వచ్చిందని చెప్పేసి అక్కడ ఆరోపణ చాలా స్పష్టంగా అనిపించింది. అదే పరిస్థితి తెలంగాణలో కూడా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక ఖజానా ఎలా పరిపుష్టి చెందాలన్న దానిపైన దృష్టి సారించకపోగా ఈ గ్యారంటీల అమలు పూర్తిగా అటకెక్కిన పరిస్థితి. ఎందుకంటే ముందు ఖజానా గట్టిగా ఉంటే, ప్రభుత్వం ఖర్చు పెట్టే స్థాయిలో ఉంటే, లేదా కొంత నిధులు కేటాయించే పరిస్థితుల్లో ఉంటే సంక్షేమ పథకాలు ప్రకటించినవి కావచ్చు, లేదా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్లే పరిస్థితి. అసలుకే ముందు గవర్నమెంట్ నడిచే పరిస్థితుల్లోనే దాదాపుగా అప్పులు చేయాల్సిన పరిస్థితి. బడ్జెట్ లోనే 30%, ఇప్పటి వరకు రాబడిలో 30% అప్పుల రూపంలోనే తెలంగాణ సమకూర్చుకున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు గ్యారంటీల ఊసే కాంగ్రెస్ ఎత్తడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే అసలు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అంతా కూడా తెలంగాణ ఎన్నికల సమయంలో తెలంగాణ పర్యటించారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికార పీఠం ఎక్కిన తర్వాత, గద్దె ఎక్కిన తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి ఏ ఒక్కరు కూడా తెలంగాణ దిక్కు కూడా చూడకపోవడానికి ప్రధాన కారణం అదే. ఇది కాకపోగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ ఇక్కడ నుంచే నిధులు సమకూర్చాల్సిన గత్యంతర పరిస్థితి. ఇటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా అటకెక్కాయి. ప్రజాపాలన గంగలో కలిసిపోయింది. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన పాలకులు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడికి నిధులు తరలించే ప్రక్రియను మాత్రం ముమ్మరంగా కొనసాగించారనే ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మనం మహారాష్ట్ర ఎన్నికలకు ముందు అక్కడ స్థానిక పార్టీలు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులను కానీ, తెలంగాణ కాంగ్రెస్ మంత్రులను కానీ మహారాష్ట్రలోకి రానివ్వకూడదు, ఒకవేళ వస్తే కనుక పెద్ద ఎత్తున డబ్బులు పట్టుకొని వచ్చి ఇక్కడ నీళ్ళలా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ట్వీట్లు చేసిన ఉదాహరణలు, ఉదంతాలు కూడా మనం చూసాం. అంటే వీటన్నిటి నేపథ్యంలో ఏంటంటే అసలు ఆర్థిక పరిస్థితి ఒక రకంగా ఉంటే, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మూలకెక్కితే, కేవలం కమిషన్లు దండుకొని అధిష్టానాన్ని సంతృప్తి పరిచే క్రమంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఖర్చంతా కూడా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలపైన పడుతుందనేది ప్రధాన అభియోగం. రాజేష్.